బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా నివేదిక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 2 సంవత్సరాలు గడిచినా పేదలకు ఇళ్ల స్థలాలు, కొత్త పెన్షన్లు అందించలేదని విమర్శించారు. విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను పక్కన పెట్టి కొత్త పేర్లతో కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. అంటే మరి థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక కంపేర్ చేసుకోవడానికి మీకు కూడా ఒక అంటే చెప్పడానికి ఏముంది 14,000 అనొచ్చు. ఒకసారి నేను ముందరికి వెళ్ళి చూస్తే నాన్నగారి వాళ్ళ సమయం నుంచి చూస్తే ప్రభాకర్ గారు ఇళ్ల స్థలాల్లో ఇప్పించడంలో గొప్ప మునగాడు. ఆయన తర్వాతనే ఉన్నానని మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ తహసీల్దార్ ఆఫీస్ ముందర ప్రభాకర్ గారు నిరాహార దీక్ష కూర్చున్నాడు. పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే ఏంటి పట్టాలు ఇవ్వమని చెప్పి ఆయన నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి అక్కడి నుంచి రెవెన్యూ మంత్రి కదిలొచ్చి మరి వాళ్ళ చేత పట్టాలు ఇప్పించినటువంటి ఘనత ప్రభాకర్ గారు. మరి అంత చేసినటువంటి ప్రభాకర్ గారు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి సుమారుగా 8,600 మందికి ఆయన ఇచ్చాడు అనుకుంటే మిగతా వాళ్ళందరూ కలిసి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ 2014-19 నా పీరియడ్తో కూడా కలిపి అందరూ కలిసి ఇచ్చింది ఎంతో తెలుసా? సుమారుగా ఒక 2,000 మందికి. ఇంతమంది దూరంరాజు, సతీష్, రాజవెంకరెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, నేను అన్ని కలిపి ఇచ్చింది 2,200 మందికి. మరి ఆ రేషియోని ఒక్కసారి నా అదృష్టం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో 2019-24లో 14,800 మంది 14,800 మందికి ఇచ్చగలిగారు. మరి టౌన్లో ఎవరు నన్ను అడగలేదే సార్, టౌన్లో ప్రతి మున్సిపాలిటీలో సెంటే. మరి నేను ఆ రోజు ప్రవీణ్ ప్రకాష్ గారు అనుకోకుండా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్కి వచ్చాను వేరే పని మీద. ఆయన మాట్లాడుతూ రేపు జియో రాబోతోంది ఇట్లా అని చెప్పి సార్ ఏదో అన్నాను సార్. మరి సెంట్ భూమి అంటే చాలా ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబోతోంది, ఇవన్నీ ఒక స్లమ్ ఏరియాస్ లాగా తయారవుతాయి. కొంచెం మా చుట్టుపక్కల మా టౌన్కి చుట్టూ అంతా కూడా మండలం ఉంటుంది. మండలంలో సెంటున్నర ఇస్తున్నారు, మాకు కూడా టౌన్లో కూడా ఒక సెంటున్నర ఇప్పిస్తే బాగుంటుంది అని అడిగితే నేను చేయగలిగింది ఏం లేదు, నువ్వేం చేస్తావో తెలియదు. రాత్రి లోపల ముఖ్యమంత్రి గారితో నోట్ ఇప్పించుకుంటేనే నెక్స్ట్ రేపు జీవోలో ఉంటుంది, లేకపోతే ఉండదని చెప్పాడు. రాత్రి పోయాను, సుమారుగా 6ంటికి వెళ్తే రాత్రి 11ంటికి వారిని కలవడం జరిగింది. ఏంటన్నా ఈ టైంలో వచ్చావు అని ఏంటంటే ఇది అని చెప్పాను. చెప్తే మరి నా మాటను తీసేలేక బాపట్ల మున్సిపాలిటీలో సెంటున్నర ఇచ్చారు. ఇందులో చంద్రశర్మ అన్నాడు ఎవరు అడగరు, మనమే అన్ని అంటే మహిళల ప్రాబ్లం అయితే చీర కట్టుకుని నువ్వు ప్రొటెక్ట్ చేయి, యూత్ ప్రాబ్లం అయితే యూత్ అవతరం అయితే ప్యాంట్ షర్ట్ వేసుకో, అయితే రైతు అవతరం అయితే పంచికట్టు అన్నట్టు తయారైపోయింది. ఇది అంటే వ్యవస్థ ముద్దు నిద్రపోతా ఉన్నది. దీన్ని చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది.